నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ఈ జ్యేష్ఠ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి. జ్యేష్ఠ మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి అంటే జ్యేష్ఠ మాసం అనగానే ఒక రకమైనటువంటి ముహూర్తాలు లేవు, లేకపోతే ఏంటి అసలు ఈ మాసం మంచిది కాదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ జ్యేష్ఠ మాసంలోనే రకరకాలైనటువంటి దేవుళ్ళందరూ కూడా మంచి మంచి పూజలు కనిపెట్టడం జరిగింది. ఈ జ్యేష్ఠ మాసంలోనే ఈ జ్యేష్ఠాదేవి వ్రతం కూడా చేసుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు జ్యేష్ఠాదేవి పూజా కార్యక్రమాన్ని చేయడం ద్వారా అన్ని కష్టాలు పోతాయి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రవి బుధులు 7వ స్థానంలో ఉన్నారు, గురుడు 8వ స్థానంలో ఉన్నాడు. రవి బుధులు ధనస్థానంలో పడ్డారు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడూ ధనరీత్యా సంపాదన చేసేవాళ్ళు, ఆటంకాలు వచ్చిన వాళ్ళు ఈ నెలలో బ్రహ్మాండమైన సంపాదన కలుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఉద్యోగస్తులు వ్యాపారులు ఒకటే. ఏదైనా సంపాదన పరంగా ఉండే వాళ్ళని కర్మ చేసేవాళ్ళు అంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం బద్ధకం ఉంటుంది, పొగరు కూడా ఉంటుంది, ఎవరి మాట వినకపోవడం. దాంతో వయసు పరంగా ఏమైతే వైభవాలు జరగాలో అవి లేట్ చేసుకుంటారు వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకంటే మాట వినకపోవడం వల్ల వింటే వాళ్ళ దాసోహం కాదు, ఇక్కడ అవసరమైంది కూడా వీళ్ళు వినరు వృశ్చిక రాశి వాళ్ళు. అందుకే వీళ్ళు చదువులో వెనకబడతారు. ఉద్యోగంలో కూడా మరి చదువులో వెనకబడితే ఉద్యోగంలో తక్కువ శాలరీ వస్తుంది కదా, అది తెలియట్లేదు. చదువు ఉంటేనే ఎక్కువ శాలరీ. అలాగే ఉద్యోగస్తులకి అనగానే మరి ఉద్యోగస్తులు వీళ్ళు సొంత వ్యాపారాలు చేస్తారు తప్ప, సొంతంగా చదువుకుని సొంతంగా సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు తప్ప వీళ్ళు ప్రత్యేకంగా ఎవరైనా ఆఫరిస్తే కూడా చేయరు. అదొక్కటే వీళ్ళకి మైనస్ పాయింట్. మరి విద్యార్థులకు కూడా ఇదే వర్తిస్తుంది. వీళ్ళు ఎవ్వరి మాట వినకుండా కొంచెం ఇలా ఉంటూ ఉంటారు, బద్ధకంగా, లేకపోతే చిరాగ్గా, కోపంగా, విసిరి కొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాకు అన్నీ తెలుసు అని చెప్తూ ఉంటారు. దాంతో అన్నీ వెనకబడతాయి. కాబట్టి వీళ్ళు ఎలా చేయాలి? విద్య గురించి వృశ్చిక రాశి వాళ్ళు శనికి పూజ చేసుకోవాలి. విద్య, స్థలం కొనుక్కునేవాళ్ళు, వాహనాలు కొనుక్కునేవాళ్ళు, తల్లికి ఆరోగ్యం కావాలనుకునేవాళ్ళు, ప్రయాణాల కోసం ఎదురు చూసేవాళ్ళు, విదేశాలు కానీ ఊళ్ళు తిరిగేవాళ్ళు కానీ ట్రావెల్స్లో పనిచేసేవాళ్ళు కానీ కార్లు వ్యాపారాలు చేస్తూ ట్రావెల్స్ తిప్పుకునేవాళ్ళు కానీ, ఆ తర్వాత ఇవన్నీ కూడా రాహు కొంచెం ఈసారి కొంచెం బాగానే ఉన్నాడు. ఈ నెల స్థానచలనం చేసే అవకాశాలు ఉంటాయి. ఈ నెల విద్యార్థులు కూడా ప్లేస్ మార్పులు జరుగుతుంది. అంటే గురుగారు, పెళ్లి కాని యువకులకు ఏ విధంగా ఉంటుందంటారు? ఇంకా వృశ్చిక రాశి వాళ్ళకి పెళ్లి స్థానం అనేది ఏమిటంటే ఇంకా శుక్రుడే. శుక్రుడు ఈ రాశి వాళ్ళకి 5వ స్థానంలోకి వచ్చాడు. అంటే బాగుంది. ఈ నెల ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంబంధాలు ఒకసారి చూసి వదిలేసిన సంబంధాలు కూడా మళ్ళీ వచ్చి పారగలిస్తారు. ఈ నెల బాగుంది. పెళ్ళికి అనుకూలత ఉంది, సంతానం చెప్పిన మాట వింటారు. పెద్దవాళ్ళు ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే పిల్లలు వాళ్ళ మాట వింటారనమాట. ఈ నెల కొంచెం సెట్ అవుతారు. బాగుంది. గురుగారు, పెళ్ళి కూడా అవుతుంది. ఈ నెల అంతా కూడా కుదురుతుంది సంబంధాలు. ఈ నెలలో ముహూర్తాలు లేవు కాబట్టి ఇంకా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో అవుతాయి పెళ్ళి. ఈ నెల కుదురుతాయి. ఓకే గురుగారు, ఇప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు సంతానకారకుడైనటువంటి గ్రహమే శని. శనికి ఎప్పుడైనా సరే వీళ్ళు శనివారాలు పాటించుకుంటూ, శనివారం నియమాలు పాటిస్తూ, తర్వాత ఈశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేకం, మాస శివరాత్రి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారికి కుంకుమార్చన, దంపతులిద్దరూ కలిసి పూజ చేస్తే మంచి సంతానం కలుగుతుంది. సంతానం లేని వాళ్ళకి ఇదంతా. ఒకవేళ సంతానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? సంతానానికి బాగుండాలని చెప్పి వీళ్ళిద్దరూ ఈశ్వరుడికి, అమ్మవారికి పూజ చేస్తే సంతానానికి సెట్ అవుతారు. గురుగారు, రాజకీయవేత్తలకు ఏ విధంగా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వాళ్ళు రాజకీయంలో నిలబడతారు, కానీ కొంచెం కొన్నాళ్ళ పాటు ఉండి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళ మాట తీరు బాగోకపోవడం వల్ల, పట్టించుకునే తనం లేకపోవడం వల్ల ప్రజలు వీరిని పట్టించుకోరు.
పట్టించుకోకపోవడంతో మళ్ళీ పదవి విరమణ జరుగుతుంది. రాజకీయ నాయకులు ఈ నెల అయితే మాత్రం కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి పార్టీ మార్పులు జరుగుతాయి. కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి కష్టాలు ఇచ్చే గ్రహం గురుడైపోయాడు ఈ నెల. కాబట్టి కోర్టు కేసుల్లో తిరుగుతూ 5 ఏళ్ళు 6 ఏళ్ళు కేసులు అయిపోయాయి, ఇంకా ఒక కొలిక్కి వస్తుంది అనుకున్నప్పుడు ఈ నెల అంతా నిరాశ కలుగుతుంది. వచ్చే నెల కానీ లేకపోతే ఆగస్టులో కానీ అట్లా వీళ్ళకి కేసులన్నీ కూడా క్లియర్ అవుతాయి. కోర్టు కేసుల్లో తిరిగి సాధించాలంటే గురుడికి పూజా కార్యక్రమం, గురు జపం, లక్ష్మీనారాయణ పూజ, తర్వాత హనుమత్ హోమం ఇవి చేస్తే, నవగ్రహ పాశుపత హోమం, ఇలాగ కోర్టు కేసులు నెగ్గాలని ఉంటాయి కొన్ని హోమాలు. ఇదన్నమాట, ఈ రెమెడీ చేసుకోవాలి. అలా గురుగారు, మీడియా సినీ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా కళాత్మక దృష్టి అనేది ఇచ్చేది ఎవరంటే వీళ్ళకి శుక్రుడే. శుక్రుడు కష్టాలు ఇచ్చేవాడు అయ్యాడు కాబట్టి కళాత్మక రంగంలో అంత పెద్దవాళ్ళు ఉండరు. వీళ్ళకి అంత 100% అనుకూలత ఉండదు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. వీళ్ళు సొంత వ్యాపారాలే చేసుకుంటూ వెళ్తారు తప్ప ఎవ్వరు చెప్పింది చెయ్యరు. అనుకూలత తక్కువ. అలాగే గురుగారు, మొత్తంగా చూసుకుంటే మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో తెలియజేయండి. వృశ్చిక రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళకి సంపూర్ణంగా వీళ్ళకి అన్ని రకాలు బాగుండాలంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం మంచిది. పూర్తిగా ఇంకా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంత బాగా చేస్తే ప్రతి మంగళవారము, ఆదివారము, షష్ఠి సుబ్రహ్మణ్య హోమాలు, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఆటోమేటిక్గా అన్ని పనులు ముందుకెళ్తాయి. ఇది వీళ్ళ పరిహారం. అలాగే గురుగారు, వృశ్చిక రాశికి సంబంధించి చక్కటి ఫలితాలు, వాటికి కావాల్సిన పరిహారాల గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.